కానీ ఊహ తెలిసినప్పటి నుంచి నా 20 ఏళ్ల వరకు సత్యమంగళంలో ఉన్న ఒక ఆర్ఫనేజ్లోనే నేను పెరిగాను. అప్పుడు ఒకరోజు తనని అదేంటి సత్య అది మూనార్ ట్రెక్కింగ్ అక్కడే తను చూశాను, పరిచయం చేసుకున్నాను. కలిసిన 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అంతే. తనని చేసుకున్న తర్వాత తన పని కోసమే ఈ ఊరు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే నా ఊరు, ఇంతే నా చరిత్ర. వాళ్ళు సౌత్ నుంచే వచ్చారు పార్థిబన్. ఎన్నో మైళ్ళు దాటి బై రోడ్ మన ఊరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏదో తప్పుగా ఉంది. ఏదైతే వాడి వల్ల ఆగిపోయిందో వాడితోనే మొదలు పెట్టాలి. వాడిని ఎలా రప్పించాలో నాకు తెలుసు. నా ప్రపంచం చాలా చిన్నది జోషి. ఈ నా చేతిలో ఇమిడేంత స్నో గ్లోబ్ లాంటిది. దూరంగా ఓ ఇల్లు, చుట్టూ చెట్లు, మంచు కొండలు, చల్లటి గాలి. ఎందుకు నాకు ఇవన్నీ జరుగుతున్నాయి? నీకేనా నేను చెప్పేది అర్థమవుతుందా? సారీ. ఆల్ రైట్, ఐ అండర్స్టాండ్. వాళ్ళు మళ్ళీ గొడవ చేయడానికి వస్తే విల్ ఇన్ఫార్మ్ ద పోలీస్. వాడింట్లో వాళ్ళ మీద ఎప్పుడూ కన్నేసి ఉంచండి. నేను చూసుకుంటాను. ఎవరో మన ఇంటినే చూస్తున్నట్టు అనిపిస్తుంది సత్య. తెలీదు, ఈ భయంకరమైన నిశ్శబ్దం అదోలాగా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇలా చూడు, నువ్వు ఒకే ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు ఇలా కృంగిపోవాలంటే నేను నిన్ను అనుమానించినప్పుడు మాత్రమే. ఇంతవరకు నేను నిన్ను క్వశ్చన్ చేసినా ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి పడుకో. రా పార్తి. పోనీ ఇలాగే నించునే పడుకుంటే పోదామా? ఇంజిన్లో నువ్వేం చేపట్టుకో, హీటర్ మాత్రం రెడీ చేసివు. నాకు బండి కావాలి. సాయంత్రంలోగా రెడీ చేసి ఇచ్చే, ఓకేనా? నీకేం కావాలి? నిన్ను చూసేసానుగా, అది చాలరా. నాకొచ్చే కోపానికి ఒక్క పీకు పీకే అనుకో, చచ్చాక కూడా నీ మొహం చూడ్డానికి నవ్వుతున్నట్టే ఉంటది. సారీ, పురా. చెప్పు సత్య. నువ్వు చెప్పిన టాబ్లెట్ తీసుకున్నాను పార్తి. ఇంకేమైనా కావాలా నీకు? జీప్ సర్వీస్కి ఇచ్చాను, ఫార్మసీకి తర్వాత వెళ్దామని చెప్పాను కదా. నువ్వెందుకు పాపని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళావు? మహిని కూడా నాతో తీసుకొచ్చాను రా. ఆల్సో ప్రియా కూడా నాతోనే ఉంది. సరే, ఒకరోజు వెయిట్ చేయొచ్చు కదా, ఏంటి తొందర? కొన్ని విషయాల కోసం వెయిట్ చేయలేం కదా. ఏం పర్వాలేదు, నేను ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు జాగ్రత్త. సరే, ఇంటికి వెళ్ళి ఫోన్ చేయి.
అంతా ఒకే రక్తం. తనెవరో తెలుసా? నా మనవరాలు. తను నా రక్తం. నువ్వే కదా నిన్న మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను. పోలీస్? నేను గొడవ పడ్డానికి రాలేదమ్మా. నువ్వు పార్థిబన్నని నమ్మి 20 ఏళ్లుగా కాపురం చేస్తున్న వ్యక్తి. అంతకు ముందు జాలి దయ లేకుండా ఎంతో మందిని చంపిన దారుణమైన హంతకుడు అని తెలిసినప్పుడు నన్నొచ్చి కలు. దేశానికి నీ మొగుడెవడో నేను చెప్తాను. వాడు వచ్చాడు. ఏమైంది సత్య? ఎవరు వచ్చారు? వాడే నిన్న షాప్ కూడా వచ్చాడని చెప్పావు కదా. నన్ను వెతుక్కుంటూ మెడికల్ షాప్ కి వచ్చాడు. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంటికి వచ్చేసాను. కార్లో నన్ను ఫాలో అవుతూ వచ్చారు. వాళ్ళు బయటే ఉన్నారు. సత్య, తలుపులన్నీ మూసేయ్. ఆ పోలీసుకు ఫోన్ ఇవ్వు. ఆయన లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు. నాకు చాలా భయంగా ఉంది పార్థి. నువ్వు మన రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుని సేఫ్ గా కూర్చో. మన సిద్ధు వచ్చేస్తాడు. నేను అక్కడికే వస్తున్నా. మన లైఫ్ ఇలాగే ఉండబోతుంది కదా పార్థి. పరిగెత్తాలి, దాక్కోవాలి. పిల్లాడికి ఏమవుతుందో, కూతురికి ఏమవుతుందో అని భయపడి చావాలి కదా. అవును, వాడెవడు మన కూతుర్ని చూసి మనవరాలంటున్నాడు. వాడిని చూస్తే చావుని చూసినట్టుంది. మన ఒంట్లో ప్రాణం ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు. కానీ ఈ రోజు దాన్ని అరచేతిలో పట్టుకుని వచ్చాను. వద్దు, తను అసలే భయపడిపోయి ఉంది. నేను కోరుకుని పోలీసోళ్ళ పీక పట్టుకుని చట్టంతో గొడవపడి మిమ్మల్ని నా ఇంటికి రప్పించుకున్నాను. నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీకు అప్పగిస్తే చేసే పనికి కొంచెమైనా నిజాయితీ. అలా అనకండి. డబ్బు కోసం పనిచేసే వాళ్ళ దగ్గర దయాదాక్షిణ్యాలు ఎదురు చూడటం తప్పే. ఇలా పేరుకి తిని పడుకొని దొరలడం కంటే మీరు ఇప్పుడే పెట్టబడి సర్దుకొని వెళ్ళిపోవచ్చు. ఏంటయ్యా, ఏంటి ఇలా కారణం చెప్తున్నానని చెప్పి మాటకి మాట మాట్లాడి నా నోట్ నుంచి బూతులు పంపించకండి. మాట్లాడకండి. పెద్దవారం చూస్తున్నాడు, లేదంటే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు బాబు. వెళ్ళండి. సారీ నాన్న, నువ్వు తెలియక. ఓకేరా గుడ్ త్రోరా. నా కొడుకు నేనని తెలిసేగా విసిరాను. నాన్న, నీ పక్కలో పడుకున్నవాడు దారుణమైన హంతకుడు అని తెలిసినప్పుడు నన్నొచ్చి కలు. కలగన్నావా? కలే అయితే బాగుంటుంది. నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీలో పెద్దగా ఏదో జరిగింది జోషి. వాళ్ళ టొబాకో ఇండస్ట్రీ టోటల్ గా డెమాలిష్ అవడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అంటున్నారు. సర్టిఫికేట్స్ ఫోటోస్ నీకు పంపించాను. అవి ఫోర్జ్డా కాదా అని మాత్రం చూసి చెప్పు. ఓకే, బై. ఇట్స్ ఎ మిత్ దట్ స్టాండ్స్ స్టిల్ జోషి. కానీ వీటి గురించి అంతా తెలిసిన ఒక వ్యక్తి షిమ్లా ప్రెజెంట్ లో ఉన్నట్టు చెప్తున్నారు. వాడి పేరు హృదయరాజ్ డిసోసా అని రికార్డ్స్ లో ఉంది. ఇఫ్ ద ఇంటెల్ ఇస్ రైట్, వాడే లియో దాస్ ఫ్రెండ్ అయి ఉండాలి. సో నువ్వు వాడిని కలవాలంటే ఇంకో 2 days లో కలవాలి. ప్రాక్టికల్ గా నువ్వు ఎంతసేపట్లో రీచ్ అవుతావో తెలియదు. కెన్ ఐ ట్రై టు కనెక్ట్ హిమ్ ఇన్ ఎ కాల్? నో, నేను వస్తున్నాను. యు మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ప్లీజ్. రాత్రిలోకి వచ్చేస్తాను. ఓకే, Sure, Josh. థాంక్యూ. ఇక విలన్ ఎవడురా?
తను రోజు ఈ మధ్య ఇలాగే వస్తోంది కదా మాటలోనే ఫోన్ చేసింది చూడు. చెప్పు సత్య. భారతి, నేను ఈ రోజు రాత్రి ఇంటికి రాను. నా కోసం వెయిట్ చేయకు, ఫోన్ చేసి పడుకో. ఏమైంది? అది ఈ మధ్య